హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి చాలామందికి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏ సెక్షన్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారనేది నేనైతే వీడియో చేసి పెట్టాను. ఆ వీడియో కింద చాలామంది కామెంట్ చేస్తున్నారు, మేము డిగ్రీలో మాది బ్యాక్గ్రౌండ్, సో దీనికి సంబంధించి టెక్నికల్గా ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఆర్ మేము బీటెక్లో ఈ బ్రాంచ్ మాది, దీనికి సంబంధించి టెక్నికల్గా ఏం క్వశ్చన్స్ వస్తాయో ప్లీజ్ సజెస్ట్ చేయండి. మాకు ఎగ్జామ్ ఉంది 2 డేస్లోని, నెక్స్ట్ వీక్ ఉంది, నెక్స్ట్ డే ఉందని కామెంట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, టెక్నికల్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి మనం ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసినప్పుడు సచివాలయం స్టాఫ్ వాళ్ళు ఏ స్కిల్స్ అయితే మెన్షన్ చేశారో ఆ స్కిల్కి సంబంధించి టెక్నికల్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ సైకోమెట్రిక్ అనేది కామన్ టు ఎవ్రీ వన్. సో మెథడ్స్ సేమ్ వచ్చి కొన్ని టైప్స్ అనేవి చేంజ్ అవుతూ క్వశ్చన్స్ వస్తున్నాయి. బట్ ఈ టెక్నికల్కి వచ్చేప్పటికి ఎక్కువ వెయిటేజ్ ఉన్న క్వశ్చన్స్ దీంట్లో 20 ఉన్నాయి. సో ఈ క్వశ్చన్స్ అనేవి ఎలా వస్తాయి అనేది చాలామందికి డౌట్ ఉంది. అక్కడ మనం ఏ స్కిల్స్ అయితే మెన్షన్ చేసామో ఆ స్కిల్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. చాలామందికి ఏం స్కిల్స్ పెట్టారో కూడా తెలియదు. వాళ్ళు చదివింది ఒకటే, వాళ్ళకి సంబంధం లేని స్కిల్స్ అనేవి వాళ్ళ ప్రొఫైల్లో ఉన్నాయి. సో నేను ఇప్పుడు ఆ స్కిల్స్ ఎలా చెక్ చేసుకోవాలి, కొత్త స్కిల్స్ ఎలా యాడ్ చేసుకోవాలి. సో ఎవరికైనా టెక్నికల్కి సంబంధించి వాళ్ళు చదివిన డొమైన్లో స్కిల్స్ అనేవి లేవనుకోండి, ఆ స్కిల్స్ని రిమూవ్ చేసి మీకు ఏ స్కిల్స్ అయితే వచ్చో ఆ స్కిల్స్ అనేవి మీరు అక్కడ యాడ్ చేశారంటే, మీరు ఏ స్కిల్స్ అయితే అక్కడ పెట్టి చేంజెస్ చేసి సేవ్ చేస్తే మీకు దానికి సంబంధించి మాత్రమే టెక్నికల్ క్వశ్చన్స్ వస్తాయి. ఆ ప్రాసెస్ అంతా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చివరి వరకు చూడండి. సో ఇప్పుడు నేను చెప్పే చేంజెస్ అన్నీ మీరు డాష్బోర్డ్లో చేయాలి. ఎవరికైనా లింక్ అనేది అవైలబుల్ లేకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి నేను చెప్పిన చేంజెస్ అనేవి సేవ్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆ స్కిల్స్ పర్ఫెక్ట్గా వచ్చు అంటే, లేదు మీకు ఏ స్కిల్స్ అయితే బాగా వచ్చో యాడ్ చేసుకోండి, రాని స్కిల్స్ని వెంటనే రిమూవ్ చేయండి. ఎలా రిమూవ్ చేయాలి, కొత్త స్కిల్స్ని ఎలా యాడ్ చేయాలి అనేది నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో లాస్ట్ వరకు చూడండి. ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్లీజ్ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక అప్డేట్, ఈ అన్ని టాపిక్స్కి సంబంధించి వీడియోస్ ఆల్రెడీ నేను చేశాను నా ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్తో సహా. యాప్టిట్యూడ్, రీజనింగ్కి నాకు వచ్చిన క్వశ్చన్స్ చేసి పెట్టాను. అండ్ సైకోమెట్రిక్ క్వశ్చన్స్, కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ అని నేను ఆల్రెడీ ఛానల్లో చేసి పెట్టాను. వాటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి, మీకు ఒక క్లియర్ స్ట్రక్చర్ ఎగ్జామ్ మీద మీకు క్రియేట్ అవుతుంది. సో ఇంక వీడియోలోకి వెళ్తే, లింక్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ ఎలా కనిపిస్తుంది, అక్కడ మీ మెయిల్, మీ పాస్వర్డ్ ఇచ్చేసి డైరెక్ట్గా లాగిన్ అయిపోండి. ఎవరైనా ఇంకా రిజిస్టర్ చేసుకోకపోతే ఇదే లింక్లో స్టార్టింగ్ మీకు రిజిస్టర్ యాజ్ ఏ క్యాండిడేట్ కింద వస్తుంది. దానికి మీ ఆధార్ నెంబర్ ఇస్తే ఓటీపీ వస్తుంది. దెన్ మీరు మెయిల్ ఇచ్చి పాస్వర్డ్ సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఒక్కసారి లాగిన్ అయ్యారంటే సేమ్ అదే మెయిల్ పాస్వర్డ్తో మీరు ప్రతిసారి లాగిన్ అవ్వచ్చు. అండ్ దెన్ ఇప్పుడు లాగిన్ అయిన వెంటనే మీ ఇంటర్ఫేస్ అనేది ఎలా కనిపిస్తుంది, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీ ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీరు డాష్బోర్డ్, ప్రొఫైల్, జాబ్స్ అని ఈ చివరన ఉన్నాయి కదా, వాటిల్లో మీరు ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ బేసిక్, ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్, సర్టిఫికేషన్ అండ్ ప్రాజెక్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా. దీంట్లో మీరు ప్రొఫెషనల్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసిన వెంటనే మీరు ఆ సచివాలయం కానీ మీరు కానీ ఏ జాబ్ స్కిల్స్ అయితే ఎంటర్ చేశారో ఆ స్కిల్స్ అనేవి కనిపిస్తున్నాయి ఇక్కడ మీకు. ఈ స్కిల్స్ బేస్డ్ మీద మనకు టెక్నికల్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు ఇక్కడున్న స్కిల్స్ అనేవి మీకు రాలేదంటే ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఎలా రిమూవ్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. అక్కడ ఎడిట్ ప్రొఫెషనల్ ఇన్ఫో అని కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకున్న స్కిల్స్ ఇంటూ మార్క్తో కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు బ్యాక్ ఆఫీస్ అని చూపిస్తుంది కదా, నేను దాన్ని రిమూవ్ చేసేస్తున్నా మీకు చూపించడానికి, అండ్ యాడ్ చేసి కూడా చూపిస్తాను. అలాగా మీకు ఏ విధమైనటువంటి స్కిల్స్ అనేవి వచ్చో ఫస్ట్ రాని వాటిని రిమూవ్ చేసేసి దెన్ వచ్చిన వాటిని మీరు యాడ్ చేయండి. సో ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను బ్యాక్ ఆఫీస్ అని. సో అక్కడ నేను యాడ్ చేయడం కానీ నాకు అక్కడ చూపిస్తుంది, నేను కొట్టేది అక్కడ మనకి కింద అనేది వస్తుంది అనమాట. సో అక్కడ కనిపిస్తుంది కదా బ్యాక్ ఆఫీస్ అని, నేను దాన్ని క్లిక్ చేశాను, అది నా స్కిల్స్లోకి యాడ్ అయిపోతుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను, స్కిల్స్లో ఇందటి రిమూవ్ చేశాను కదా, ఇప్పుడు యాడ్ చేసినట్టు. సో అదిగోండి బ్యాక్ ఆఫీస్ మళ్ళీ అక్కడ యాడ్ అయింది.
సో, తర్వాత కిందకొచ్చి ఇక్కడ సేవ్ చేంజెస్ అని కనిపిస్తుంది కదా! దాన్నైతే క్లిక్ చేయాలి. అప్పుడు మీరు చేసిన చేంజెస్ అన్నీ సేవ్ అవుతాయి. అప్పుడు మీరు ఇక్కడ ఏ స్కిల్స్ ఏయనేవి అయితే మీరు యాడ్ చేశారో టెక్నికల్‌గా దీనికి సంబంధించి మీకు టెక్నికల్ క్వెషన్స్ అనేవి వస్తాయి. సో, ఈ విధంగా చేస్తే మీరు ఏ డిగ్రీలో ఏం చదివినా బీఎస్సీ కెమిస్ట్రీ, సోషలాలజీ ఆర్ బీటెక్‌లో ఈసీఈ, సీఎస్ఈ, ట్రిపుల్ ఈ ఏమైనా గానీ మీరేం చదివినా మీరక్కడ స్కిల్స్ అనేవి చేంజ్ చేసుకుంటే మీకు దానికి సంబంధించి టెక్నికల్ క్వెషన్స్ అనేవి వస్తాయి. సీ ఇది మాత్రం కన్ఫర్మ్. ఎవరు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు టెక్నికల్‌గా ఏ క్వెషన్స్ వస్తాయి అని. అంటే ఎక్కువ వెయిటేజ్ 20 క్వెషన్స్ వస్తాయి కదా! టెక్నికల్‌కి సంబంధించి. సో, టెక్నికల్‌లోనే ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. సో, అందుకనే చాలామంది కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చేంజెస్ అయితే చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆ స్కిల్స్ వస్తే నో ప్రాబ్లమ్. రాని వాళ్ళు మీకొచ్చిన స్కిల్స్ మాత్రమే చేయండి. 3 ఆర్ 4 యాడ్ చేసుకున్నా పర్లేదు. మీకు ఎంఎస్ వర్డే వచ్చు, డేటా ఎంట్రీనే వచ్చు. లేదు కస్టమర్ సర్వీస్ సపోర్ట్ వాయిస్ కాల్స్ వచ్చు. అవి మాత్రమే ఎంటర్ చేసుకోండి. వాటికి సంబంధించిన క్వెషన్స్ ఆల్రెడీ నేను వీడియో చేసి కూడా పెట్టాను. డౌట్ ఉన్న వాళ్ళు వెళ్ళి ఆ వీడియోస్ చూసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. నాకొచ్చిన క్వెషన్స్ అండ్ ఎక్స్ట్రాగా ఏ టైప్ ఆఫ్ క్వెషన్స్ రావడానికి పాసిబిలిటీ ఉందో ఆల్రెడీ నేను చూసాను కాబట్టి దానికి సంబంధించి కొన్ని నేను అనలైజ్ చేసి నేను వీడియో చేసి పెట్టాను. చూడండి మీకు హెల్ప్ అవ్వచ్చు. సో, ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత మీకు యూజ్ అయ్యిద్దని ఆశిస్తున్నాను. సో, ఎవరైతే వీడియోని చూస్తున్నారో ప్లీజ్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ లైక్ చేస్తే ఎంతమందైతే ఇంకా ఇలాంటి డౌట్‌లో ఉన్నారో వాళ్ళందరికీ వీడియో అనేది రికమెండ్ అవుద్ది. మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో, ఇది వన్ ఆఫ్ ద ఆప్షన్ మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది. సో, చాలామంది ఇంటి దగ్గర నుండి కూర్చొని జాబ్ చేయాలని ఆశ ఉంటది కదా! అలాంటి వాళ్ళందరికీ మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. జస్ట్ చిన్న లైక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.